ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ 1. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యోబు గ్రంథం 13:15. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. 2 తిమోతి 1:12. నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి నిరర్ధకమైన శంక నన్నంటదు. నే నమ్మిన వానిని నేనెరుగుదును. కనిపించే కీడంతా నాకు మేలయ్యను. ఆశలు జారినా అదృష్టాలు మారినా నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచాను. పిన్నపాలు వీగిపోయినా సన్నుతుడు మూగయైనా నేనమ్మిన ప్రేమను నేనెరుగుదును. నేనర్రులు చాచే ఈవులు ఇవ్వకపోయినా కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరిగిన భావనలో ఎగసిన విశ్వాస హోమం భారమైన దూరమైన ఆయనకే అర్పితం. బాధలు వడగండ్లై బాధించినా కష్టాలు కందిరీగలై వేధించినా నేనెదురు చూసే ఔన్నత్యం నేనెరుగుదును. కష్ట నష్టాలే దానికి నిచ్చెనలు. నా సిలువ క్రింద నేనలిగి నీరైనా నాకెదురయ్యే విపరీత నష్టాలే నా పాలిట అపురూప లాభాలు. విశ్వాసపు లంగరులు దించేను, శోధన పెనుగాలులనెదిరించాను. తొణకదు బెణకదు నా ఆత్మనావా, మృత్యుసాగరపు తీరం చేరేదాకా. నా మనసు నా తనువు ప్రకటించాయి అందరి వీణుల విందుగా నా కడ ఊపిరిదాకా. నీ విశ్వాస్యతను అనుమానించను నేనని. ఒక అనుభవశాలి అయిన నావికుడున్నాడు. భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటుంటుంది. అది తప్ప వేరే మార్గం లేదు. అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలాగా ఏర్పాటు చేయడం. క్రైస్తవుడా, నువ్వు చేయవలసింది ఇదే. పౌలు ఉన్న ఓడ పెను తుఫానులో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుడిని కానీ నక్షత్రాలను కానీ చూడలేకపోయినట్టు నీకు సంభవించవచ్చు. ఇలాంటప్పుడు ఒకటే దారి, ఇది తప్పనిసరి. నీ తెలివితేటలు నీకు తోడు రావు. గతంలోని అనుభవాలు సహాయపడవు. ఒక్కోసారి ప్రార్థన వల్ల కూడా ఓదార్పు కనిపించదు. ఇక మిగిలింది ఒకటే దారి. ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి ఇటు అటు కొట్టుకొని పోకుండా చూసుకోవడమే. క్రీస్తు దిశగా ఆత్మనావను లంగరు వేయాలి. జుంజు మారుతాలు, ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, విసిరికొట్టే ప్రవాహాలు, ఉరుములు మెరుపులు గండశిలలు ఏం వచ్చినా పర్వాలేదు. చుక్కానికి కట్టేసి నీ ఆత్మవిశ్వాసానికి దేవుని విశ్వాస్యతను, ఆయన నిబంధనను, యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి. ఆమెన్.